హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే కోడిగుడ్డు చిక్కుడుకాయ కర్రీ అండి. ఎగ్ చిక్కుడుకాయ కర్రీ. ఇందులో ఇలా టమాటా వేసి కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా నేనైతే ఎగ్స్ని బాయిల్ చేశానండి. తర్వాత చిక్కుడుకాయలను కూడా క్లీన్ చేసుకొని బాగా వాష్ చేసి ఉడికించాలి. నేనైతే మీకు చిక్కుడుకాయలు ఉడికిపోయాక చూపిస్తాను. మరి ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదండి. చిక్కుడుకాయలు కొంచెం ఉడికితే సరిపోతుంది. తర్వాత నేను కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి కదా, పైన షెల్ కూడా తీసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి. తర్వాత వాటిని వాటర్లోంచి సపరేట్గా తీసి ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టానండి. వాటర్ లేకుండా ఓన్లీ చిక్కుడుకాయలు మాత్రమే స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఆయిల్ హీట్ అవ్వకపోతే ప్యాన్కి అంటుకుపోతాయి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత వేయించాలి. ఇప్పుడైతే మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయింది కదా, తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే ఈ ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఉల్లిపాయ ముక్కలను అయితే వేయించుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వేయించాను. ఈ కర్రీలో టమాటా క్వాంటిటీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే ఇది నేను మార్నింగ్ క్యారేజీకి చేస్తున్నానండి. ఈ కర్రీ మార్నింగ్ అయితే హడావుడిగా ఉంది. పక్కన అన్నం కూడా వండేసానండి, వాష్ చేశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్గా నేను ఇక్కడ రాగి జావ అయితే కాస్తున్నాను, అంబలి అంటారు కదా. ఓ పక్క అన్నం కర్రీ వండేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తున్నానండి. పొద్దున్న అయితే చాలా హడావుడిగా ఉంటుంది. అలా హడావుడిగా ఉన్నా సరే వీడియో కూడా చేశానండి. బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది, క్యారేజ్కి వంట కూడా రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి ఫ్రై చేయాలండి. ఒక 2 నిమిషాల పాటు కూడా బాగా ఫ్రై చేయాలి. నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రై చేసాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసి బాగా ఫ్రై చేయాలి. 1 నిమిషం పాటు వేయించానండి. కొద్దిగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయిస్తే మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీలో ఎగ్ వేసుకొని చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది. తర్వాత ఎగ్స్ కూడా వేసేసాను. ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలండి, తగినంత వేసుకోవాలి. ఆల్రెడీ ముందు మనం కొంచెం ఉడికించాం కాబట్టి వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని దీన్ని అయితే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చే వరకు ఉంచాలండి. పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. మధ్యలో అయితే మూత తీసి కలుపుతూ ఉండాలండి. నేనైతే మీకు కర్రీ దగ్గరికి వచ్చేసాక చూపిస్తున్నాను. ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోయి కర్రీ దగ్గరికి వచ్చేసి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. లాస్ట్కి దగ్గరికి వచ్చాక హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు వేయించానండి. వాటర్ అంతా కూడా పోయింది. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఉదయాన్నే ఇలాగే స్టార్ట్ అవుతుంది కదండి. ఒక పక్క కర్రీ, ఒక పక్క రైస్, ఒక పక్క టిఫిన్, ఇలా అన్నీ కూడా మనమే చేసుకుంటూ ఉండాలి. అది కూడా మనం టైంలోపు చేసేయాలి కదండి. హడావుడిగా అయితే ఉంటుంది, కానీ డైలీ ఇదే పని చేస్తూ ఉంటాం కాబట్టి అలవాటు అయిపోయి ఉంటుందండి. మీకు కూడా మీ డైలీ మార్నింగ్ రొటీన్ ఇలాగే స్టార్ట్ అవుతుందా? అలా అయితే కామెంట్స్లో అయితే చెప్పండి. స్టవ్ అయితే ఆఫ్ చేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.